మీ అందరికి హాయ్ చెప్తుంది మా బుడ్డది. సో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంబోడియా తెలుగమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి మా మరిది కెనడా నుంచి వస్తున్నాడు 5 years తర్వాత. సో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట పికప్ చేసుకోవడానికి. నేను బుడ్డదైతే రెడీ అయిపోయాము. సో మా ఆయన బయటికి వెళ్ళినాడు. సో రావడానికి కొంచెం టైం పడుతుంది అన్నాడు. రాగానే ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట. లెట్స్ గో. ఎవరు వస్తున్నారు నాన్న? బాబాయ్. ఓ బాబాయ్. ఫస్ట్ టైం చూస్తుంది అనమాట డైరెక్ట్గా బాబాయ్ని. సో మా మరిది ఫస్ట్ టైం పాపని చూస్తున్నాడు. నాయన ఫస్ట్ టైం బాబాయ్ని చూస్తుంది. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి మరి. లెట్స్ సీ. సో ఇప్పటికిప్పుడే అనుకున్నాం అనమాట సరదాగా. సో మా మరిదికి ఇట్లా పూలదండలు వేయడము, వెల్కమ్ చెప్పడం ఇవన్నీ ఏం నచ్చదు. కానీ బట్ మా ఆయన సరదాగా ఉంటుంది ట్రై చేయి అంటే ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి కింద చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల కింద ఫ్లవర్స్ తీసుకొని వచ్చి మా అత్తయ్యతో పూలదండ ఇచ్చాను. సో ఇలాగ పూలమాల అల్లిచ్చాను అనమాట. సో ఇప్పటికిప్పుడు మనకి పూలదండలు అవన్నీ దొరకవు అనమాట, ఇక్కడ ముందుగానే ఆర్డర్ చేయాలి. సో అందుకనేసి కింద పూలు ఉంటే అవి తీసుకొని వచ్చి అలా పూలదండలా వేసి కట్టించాను. చూడాలి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది వేస్తే మా మరిది రియాక్షన్ చూద్దాం. మనకి ఇండియాలో పూలు అల్లడానికి దారము అవన్నీ దొరుకుతాయి కదా, ఇక్కడ అట్లాంటివి ఏం దొరకవండి. ఓన్లీ మిషన్ దారాలు ఒక్కటి దొరుకుతాయి, అది కూడా సెట్ కొనాలన్నమాట. సో అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి చేతిలో దారం లేదు ఏం లేదు. సో అందుకనే ఈ డెకరేషన్కి యూస్ చేస్తారు కదా ఇలాంటి థ్రెడ్స్, వాటితో పూలు అల్లిచ్చాను అనమాట. 5 years తర్వాత వస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇంకా ఇంటి ఫుడ్ మిస్ అయ్యి ఉంటారు. సో అందుకనేసి దోశ వేసాను అండ్ బొమ్మాయి చట్నీ మిరప్పొడి వేసాను అనమాట. సో యాక్చువల్లీ దోశలోకి మాకు 3 daysకి 3 చట్నీస్. ఒకరోజు కారము బొమ్మాయి చట్నీ, అండ్ సెకండ్ డే శనక్కాయ చట్నీ, థర్డ్ డే ఉడకపెట్టిన మిరప్పొడి అంటాము. సో ఇంకా పిండి మిగిలితే పొంగనాలు వేసుకుంటాం అనమాట. సో అందుకనేసి ఎస్ బాబాయ్. లెట్స్ గో. బాబాయ్ బాబాయ్ గారు నాన్న, ఐఎమ్ నాట్ క్లోజింగ్. సో మీ అందరికీ బాయ్ బాయ్ చెప్తుంది వెళ్తుందని చెప్పేసి. సో ఇప్పటికైతే నేను దోశ కారం బొమ్మాయి చట్నీ రెడీ అయితే అయిపోయింది. ఇంకా మా మరిది రావడం ఆలస్యం, వచ్చిన తర్వాత ఇంకా ముచ్చట్లు ఆడేసి దోశ వేపిస్తాను అనమాట. నాన్న ఎక్కడికి వెళ్తాను? బాబాయ్ ఎక్కడి నుంచి వస్తున్నాడు? బాబాయ్ ఎలా వస్తున్నాడు? ఏరోప్లైన్ చెప్పు. ఏరోప్లైన్ చెప్పు నాన్న. 5 years తర్వాత కొడుకుని చూస్తుంది కదా. సో ఒక పక్క హ్యాపీనెస్ ఉంది అండ్ సేఫ్గా ల్యాండ్ అవ్వాలి అని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటుంది అనమాట. వాళ్ళ నానమ్మని చూసి మా బుడ్డదాన్ని కూడా చూడండి దండం పెట్టుకుంటుంది, గోవింద పెడుతుంది. ఇప్పుడే మా ఆయన కాల్ చేశాడు కిందికి రమ్మని చెప్పి. సో కిందికి వెళ్తున్నాము. సో మా అత్తయ్యని అడుగుదాం, 5 ఏళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు వస్తున్నాడు కదా, ఎలా అనిపిస్తుందో ఏంటి ఫీలింగ్స్ ఏంటి అడుగుదామా? అత్తయ్య, 5 ఏళ్ళ తర్వాత మీ కొడుకు వస్తున్నాడు, ఏంటి మీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది. వాళ్ళగా చెప్పలేను. 40 ఏళ్ళ తర్వాత వస్తున్నాను. సో ఫుల్ హ్యాపీయా? మేము సీట్ పడుతున్నాము. అంతే. నైనా ఎక్కడికి వెళ్తున్నావు? యా, ఇప్పుడిప్పుడే కొంచెం వర్డ్స్ వస్తున్నాయి అండ్ ఆమె లాంగ్వేజ్లో ఆమె మాట్లాడుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. సో మనకు కూడా అర్థం కాదు, మనం ఇంకా ఫ్లోలో పట్టి అర్థం చేసుకోవాలన్నమాట. సో రీసెంట్గానే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నామండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆస్ట్రేలియా వెళ్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ కార్ అమ్ముతుంటే ఆ కార్ తీసుకున్నాము. సో రెయిన్ కూడా పడుతుంది, ఇంకా కార్లో వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పేసి అందులో ఇంకా రిసీవింగ్ కదా లగేజ్ అవంతా ఉంటుందని కార్లో వెళ్తున్నాం. సో వెయిటింగ్ ఇక్కడే ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. సో మా ఆయన వచ్చిన వెంటనే ఇంక వెళ్ళిపోవడమే. సో అక్కడ కలుద్దాం మళ్ళీ. వెళ్ళిపోయామండి ఎయిర్పోర్ట్కి మా మరిదిని రిసీవ్ చేసుకోవడానికి. ఇప్పుడు మా అత్తయ్యని అడిగాం కదా, ఇప్పుడు మా ఆయన్ని అడుగుదాం. వాళ్ళ తమ్ముడు 5 years తర్వాత వస్తున్నాడు కదా, ఆయన ఫీలింగ్స్ అడుగుదాము. డ్రైవింగ్లో ఉన్నాడు, ఎలా ఫీల్ అవుతున్నాడో అడుగుదాము. చిన్నగా అమ్మ పట్టుకో.
years మీ తమ్ముడు వస్తున్నాడు, ఏంటి నీ ఫీలింగ్స్, ఎలా అనిపిస్తుంది? అంటే ఎక్సైటింగ్ గా ఉంది, అట్ ద సేమ్ టైం ఎక్సైటింగ్. డాడీ వెయిట్ నా నైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇష్టం చేయకూడదు. ఓకే వెయిట్ నా. ఓకే సో పుష్ప గోల పట్టింది మా బాబాకి, అదిగో అగ్గిపుల్ల గోల పట్టడం కాదు, మేమే మా తప్పే అది. సో ఎక్సైటింగ్ అంటే హ్యాపీ, యాక్చువల్గా హ్యాపీ. అంటే వాడు 5 years తర్వాత బ్రేక్ తీసుకుంటున్నాడు అన్నది ఊహించుకుంటే లైక్ అట్లీస్ట్ మా ఫ్యామిలీ ఉండేది ఇంకా వాడు ఒక్కడే కాబట్టి అందరం కలిసి ఉన్నట్టుగా ఉంటుంది. హోప్ఫుల్లీ వాడికి హ్యాపీ టూర్ అవుతుందని భావిస్తున్నాను. లెట్స్ సీ. అంటే యా ఎగ్జైటింగ్గా ఉంది లైక్. కానీ నేను నా బిజీ టైంలో నేను వాడికి టైం ఇవ్వగలనా, ఎలా టైం ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నావా? అండ్ పదా నాయన పాపని ఫస్ట్ టైం చూసాడు, అది పుట్టినప్పటి నుంచి లేడనమాట ఇక్కడ. సో ఇది కూడా వాళ్ళ బాబాయ్ని ఫస్ట్ టైం మీట్ అవుతుంది. సో వాళ్ళ చూడగానే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా హోప్ఫుల్లీ. అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం కదా, అక్కడ కలుద్దాం మళ్ళీ. మేము వెళ్ళేసరికి మా మరిది బయటకు వచ్చేసాడు అనమాట. కొంచెం లేట్ అయింది వెళ్ళేసరికి. మా ఆయనకు కొంచెం వర్క్ ఉంది కాబట్టి ఆయన లేట్ రావడము, మేము లేట్ వెళ్ళడము సరిపోయింది. సో ఇంటికి రాగానే దిష్టి తీయడానికి అత్తయ్య కలిపి పెట్టింది అనమాట ఎర్ర నీళ్ళు. మా మరిదికి ఏమో ఇలాంటి ఫార్మాలిటీస్ అస్సలు నచ్చవు, మేమేమో అయ్యే చేస్తున్నాము. ఎలా ఫీల్ అవుతున్నాడో ఏంటో మరి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పాపం మా ఫ్రెండ్స్ మేము ఇండియా వెళ్ళినప్పుడు ఉన్నారు కదా, వాళ్ళు మా మరిది వస్తున్నాడని చెప్పేసి ఎయిర్పోర్ట్ దాకా రావాలనుకున్నారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసామని చెప్పేసి ఇంటికి వచ్చారనమాట. సో ఇంకా రాగానే ముచ్చట్లు తినడం ఇవంతా అయిపోయాయి అనమాట. రికార్డ్ చేయలేకపోయాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.